హాయ్ అండి. జస్ట్ మన వీడియోలో చాలా సింపుల్‌గా, టేస్టీగా క్యాలీఫ్లవర్ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము అండి. ఈ సీజన్‌లో ఎక్కువగా క్యాలీఫ్లవర్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి కదా! చాలా ఫ్రెష్‌గా కూడాను ఉంటాయి. మీకు దొరికితే తప్పకుండా ఒక క్యాలీఫ్లవర్ తీసుకొచ్చి ఈ పచ్చడి పెట్టండి. ఎవ్వరైనా సరే చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసేసేయొచ్చండి. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్దాము. నేను క్యాలీఫ్లవర్‌ని తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్నాను. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లో వాటర్ తీసేసుకున్నాను. వాటరు బాగా మరగాలి. ఇలా మరుగుతూ ఉన్న వాటర్‌లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ వేసాను అండి. ఇలా సాల్ట్ వేసి వాటర్‌లో మొత్తం కరిగిపోయిన తర్వాత మరుగుతున్న నీటిలో మనం కట్ చేసుకొని ఉంచుకున్న ఈ క్యాలీఫ్లవర్ పీసెస్‌ని అయితే వేసేస్తున్నాను. వేసిన తర్వాత వేడి నీటిలో మరీ ఎక్కువ సేపు ఉంచకూడదండి. జస్ట్ ఒక నిమిషం మాత్రమే ఉంచేసేసి వీటిని తీసేసేయాలి. ఎక్కువసేపు ఉంచామంటే వేడికి క్యాలీఫ్లవర్ పీసెస్ అనేవి మెత్తగా అయిపోతాయి. పచ్చడి టేస్ట్ బాగోదు. ఇలా ఒక జాలు గరిటెలో వాటర్ మొత్తం తీసేసి క్యాలీఫ్లవర్ పీసెస్‌ని మాత్రమే పెట్టుకున్నాను. వీటిని ఒక పొడి క్లాత్‌లో వేసేసుకొని మెల్లిగా అయితే వీటిని తుడుస్తున్నానండి. ఇలా తుడిచిన ఎంతైనా మనకి తేమ అనేది పూర్తిగా పోదు కాబట్టి దీనిని ఒక ప్లేట్‌లో పెట్టేసేసుకొని ఫ్యాన్ కింద అయినా సరే లేదా లైట్‌గా ఎండ తగిలే దగ్గర ఒక గంట ఆరపెట్టామంటే ఇవి పూర్తిగా తేమ పోతుందండి. ఏమాత్రం తేమ ఉన్నా సరే పచ్చడి అనేది బూజు వస్తుంది. పచ్చడి పాడైపోతుంది. వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఒక స్పూన్ వరకు మెంతులు, 2 స్పూనుల వరకు ఆవాలు తీసుకున్నానండి. వీటిని లో ఫ్లేమ్‌లో దోరగా మంచి వాసన వచ్చేంత వరకు, మెంతులు ఎర్రగా అయ్యేంత వరకు, అలానే ఆవాలు మంచిగా వేగేంత వరకు లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. అలానే ఒక స్పూన్ వరకు జీలకర్ర తీసుకొని వీటిని కూడాను కలుపుతూ వేయించుకోవాలి. ఇలా మంచిగా వేగిన తర్వాత పూర్తిగా చల్లార్చుకొని మిక్సీ జార్‌లో వేసుకుందామండి. వీటిని వీలైనంత మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఏ మాత్రము పొలుకు ఉన్నా సరే మనకి చేదు తెలుస్తూ ఉంటుందండి తినేటప్పుడు. సో, వీలైనంత మెత్తగా అయితే దీన్ని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక గ్లాస్ జార్ తీసేసుకొని ఒక హాఫ్ కప్ వరకు పచ్చి కారం తీసుకున్నాను. అలానే ఒక 3/4 కప్ వరకు సాల్టు, మనం గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న ఆవాలు, మెంతిపిండి ఉంది కదా! వాటిని వేసి ఈ 3 కూడాను మంచిగా కలిసే విధంగా ఇలా స్పూన్‌తో అయితే ముందుగా కలిపి పెట్టేసుకుందాము. అలానే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడాను తీసుకున్నాను. ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేస్తున్నానండి. వీటిలో కలిసే విధంగా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఏమాత్రం తేమ లేని క్యాలీఫ్లవర్ పీసెస్‌ని అయితే దీనిలో వేసేసేసుకొని మనం మెల్లిగా అయితే మిక్స్ చేసుకుందాము అండి. నేను వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేస్తే చక్కగా ఈ ఉప్పు, కారం అనేది క్యాలీఫ్లవర్‌కి కోట్ అవుతుంది. చక్కగా పడుతుంది. నేను తీసుకున్న క్యాలీఫ్లవర్‌కి నాకు ఈ 3 నిమ్మకాయలు సరిపోతాయి అండి. దీని నుంచి అయితే గింజలేమీ రాకుండా ఓన్లీ నిమ్మకాయ రసం మాత్రమే తీసుకున్నాను. ఈ నిమ్మకాయ రసాన్ని క్యాలీఫ్లవర్‌లో వేసేసేసుకొని మెల్లిగా ఈ లెమన్ జ్యూస్ మొత్తం కూడాను క్యాలీఫ్లవర్‌కి పట్టే విధంగా ఇలా వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసేసి పెట్టుకుంటున్నాను అండి. మనకి ముందు నిమ్మకాయ రసం తీసుకుంటే లాస్ట్‌లో పులుపును కూడాను అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. నేను తీసుకున్న లెమన్ జ్యూస్ అనేది నాకు కరెక్ట్‌గా సరిపోయింది. నేను తీసుకున్న గిన్నె అనేది కాస్త చిన్నగా ఉందండి. వెడల్పైన గిన్నెలో వేసుకొని నేను ఈజీగా కలుపుకుందామని వేరే పెద్ద గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు పోపు కోసము ప్యాన్ పెట్టి ఒక కప్పు వరకు ఆయిల్ తీసుకున్నానండి. వేరుశనగ నూనె తీసుకోండి. పచ్చడికి చాలా బావుంటుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు మినప్పప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4, 5 పచ్చిమిర్చిని తుంపి వేస్తున్నాను. అలానే కాస్త ఇంగువ వేయండి. ఫ్లేవర్ చాలా బావుంటుంది. 4 కరివేపాకు రెబ్బలు, అలానే 4, 5 వెల్లుల్లిని దంచి వేస్తున్నాను. ఇలా పోపు మంచిగా వేగిన తర్వాత పూర్తిగా చల్లారాలండి పోపు. ఏమాత్రం కూడాను వేడి ఉండకూడదు. ఇలా పూర్తిగా
చల్లారిన తర్వాతే పోపుని అనేది మనం పచ్చడిలోకి వేసుకొని కలుపుకోవాలి. ఏమాత్రం వేడి ఉన్నా సరే మనము నిమ్మరసం అనేది ముందుగానే వేసి కలుపుకున్నాం కాబట్టి పులుపు పోయి చేదు వచ్చేస్తుంది. పచ్చడి మొత్తం అస్సలు తినలేము. అలానే పోపు ఏమాత్రం వేడి ఉన్నా సరే క్యాలీఫ్లవర్ అనేది ఆ వేడికి మెత్తగా అయిపోతుందండి. పచ్చడి అస్సలు బాగోదు. ముక్క అనేది కాస్త గట్టిగా ఉంటేనే పచ్చడి తినాలి అనిపిస్తుంది. రుచి బాగా కుదురుతుంది. ఇలా పూర్తిగా చల్లారిన పోపును వేసి చక్కగా పచ్చడిలో మనము కలిపేద్దాము. చూడండి, ఇలా కలిపేటప్పుడు కాస్త నూనె తక్కువగా ఉంది అనిపిస్తుంది, కానీ మనకి ఇది మాగిన తర్వాత ఆయిల్ అనేది పైకి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుందండి. 2 గంటల తర్వాత చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా! ఈ టైంలోనే మనము ఉప్పు, కారం కూడాను సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. అంతే, మన క్యాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయింది. నచ్చితే ట్రై చేసి